హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కుంకుడుకాయ షాంపూని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పాత రోజుల్లో అయితే కుంకుడుకాయలతోనే తలస్నానం చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ కుంకుడుకాయలతో తలస్నానం చేయటం కుదరట్లేదు కదా, అందుకని ఇలా షాంపూ లాగా తయారు చేసుకున్నారనుకోండి, 1 ఇయర్ వరకు అలాగే ఉంటుంది, చెడిపోదు ఈ షాంపూ మాత్రం. ఇప్పుడు షాంపూ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆరో వాటర్ని తీసుకోవాలి. అంటే మనం మినరల్ వాటర్ తాగుతాం కదా, ఆ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి షాంపూ చేయడానికి. ఆ వాటర్లో కుంకుడుకాయలు, శీకాకాయ, మందార పువ్వులు, మెంతులు, రోజ్మెరీ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకోవడం వల్ల జుట్టు బాగా స్ట్రాంగ్గా హెయిర్ గ్రోత్ అవుతుంది, జుట్టు ఊడకుండా ఉంటుంది. ఈ రోజ్మెరీ వేసుకోవడం వల్ల జుట్టు ఫాస్ట్గా పెరుగుతుంది. ఇవన్నీ వేసి బాగా మరిగించాలి. అంటే 3 to 4 అవర్స్ వరకు బాగా మరిగించాలన్నమాట. అప్పుడు మనకి షాంపూ తయారవుతుంది. ఈ కుంకుడుకాయ షాంపూ ముందు 10 లీటర్లు చేశాను, అది అయిపోయింది. మళ్ళీ కావాలని అడుగుతుంటే వాళ్ళ కోసం ఫ్రెష్గా తయారు చేస్తున్నాను. ఈ కుంకుడుకాయ షాంపూ చేయాలంటే చాలా పుల్లలు అయిపోతాయి. చూసారా, ఇప్పుడే మంట తగులుతుంది, మరగడం స్టార్ట్ అవుతుంది, పుల్లలన్నీ అయిపోతాయి. మా ఇంటి పని చేపిస్తే ఈ షాంపూ చేయటం కొంచెం లేట్ అయింది. అందుకని షాంపూ కావాలని మా ఇంటికి వచ్చి మరీ అడుగుతున్నారు. నాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. ఇంతవరకు పనికి వెళ్ళలేదు. నా హస్బెండ్కి ఎంతో కొంత సహాయం చేద్దామని, ఏదో ఒకటి నేర్చుకోవాలని నాకు తపన ఉండేది. అందుకని షాంపూస్, సోప్స్ ఇవన్నీ చేయటం నేర్చుకొని ఇంటి దగ్గరే సేల్ చేస్తున్నాను. నాలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని ఈ వీడియో తీస్తున్నాను. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. నాకు కావాల్సిన మొక్కలన్నీ నేను మా ఇంటి దగ్గరే పెంచుకుంటాను. అది చూసారా, కలబంద చిన్న కొమ్మ తెచ్చినట్టే ఎంత పెద్ద చెట్టు అయిందో. మా ఇంటి పని చేపిస్తా అన్నీ అక్కడ పడితే అక్కడే వేసాము. మా ఇంటి వరకు పూర్తి అవడానికి ఇంకా 1 వారం రోజులు టైం పడుతుందన్నారు. అందుకని ఈలోపు షాంపూ అడిగిన వాళ్ళేమో కొంచెం ఫాస్ట్గా అన్నారు. అందుకని వాళ్ళ కోసం కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను. మా పాప ఏమో నేను చేస్తా అని వచ్చింది పొయ్యి దగ్గరికి. కెమికల్స్ ఏమీ లేకుండా న్యాచురల్గా చేస్తాను, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయను అనమాట. మా పాప చూసారా తిప్పుతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా 5 నిమిషాల్లో దించుతాను. చూడండి, బాగా మరిగాయి. 3 hours అవుతుంది. వాటర్ కొంచెం రెడ్ కలర్లోకి వస్తాయి, అప్పుడు మనకు ఉడికినట్టు అర్థమవుతుంది. చూసారు, మా పాప ఏం తిప్పుతూ ఉంది. అవి చూడండి ఎంత మెత్తగా ఉడికాయో. పట్టుకొని చూస్తే ఒకటి మీదకి చూసారంటే అర్థమవుతుంది. మెత్తగా ఉడికితే మనకి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయినట్టే. చూడండి ఎంత మెత్తగా అయ్యాయో. కుంకుడుకాయ, శీకాకాయ, మందార పువ్వులు ఇవన్నీ కూడా బాగా ఉడికి అందులో ఉన్న సారమంతా ఈ నీళ్ళలోకే వస్తుంది. ఈ నీళ్ళను మనం వడకట్టుకోవాలి. నేను చీర పాతది ఉంటే దానిలో వడకడుతున్నాను, కొత్తదే అది వాడుకోవట్లేదు, అందుకని దాంట్లో వడకడుతున్నా. ఈవినింగ్ మొదలు పెట్టా షాంపూ చేయటం, నైట్ అవుతుంది. చూసారా, ఎంత వడకట్టుకున్న తర్వాత వేసే పొడి కోకో పొడి, అంటే కొబ్బరి పువ్వు నుంచి వచ్చిన పువ్వు అనమాట. ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నాను, ఈజీగా దొరుకుతుంది. ఈ కోకో పొడి వేసారంటే కొంచెం షాంపూ థిక్గా అవుతుంది. ఇది కెమికల్ కాదు, న్యాచురల్దే, కొబ్బరి చెట్టు నుంచి వచ్చింది అనమాట. కొంచెం థిక్గా అవుతుంది షాంపూ. బాగా వేసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టి 1 గంట పాటు బాగా మరిగించాలి. ఈ వాటర్ని మళ్ళీ పొయ్యి మీద పెడుతున్నా. ఇప్పుడే కొంచెం జాగ్రత్తగా మరిగించాలి, ఎందుకంటే కోకో పౌడర్ వేసాం కదా, అది లోపల ఉండలు కడుతుంది. అందుకని తిప్పుతా బాగా మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత 1 గంట తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. చూసారా,
ఇప్పుడు షాంపూ బేస్ వేసుకోవాలి. ఈ షాంపూ బేస్ కూడా నేనే తయారు చేస్తాను. న్యాచురల్గా చేస్తాను, ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గానే చేస్తాను. ఎవరికైనా కావాలన్నా కానీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. మెజర్మెంట్స్ అన్నీ కింద మెసేజ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్నారంటే 1 ఇయర్ వరకు అలాగే ఉంటుంది, చెడిపోదు. ఈ షాంపూ మాత్రం ఒకసారి బేస్ వేసిన తర్వాత చూడండి, షాంపూ చూసారా ఎంత బాగా రెడీ అయిందో. ఇందులో నేను నేర్చుకున్నట్టుగానే చూపించాను, ఒక్కటి కూడా చెప్పకుండా లేదు. తప్పకుండా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. చూసారా షాంపూ ఎలా రెడీ అయిందో. ఒకవేళ థిక్నెస్గా కావాలనుకుంటే ఇంకా షాంపూ బేస్ వేసుకున్నారంటే ఇంకా థిక్ అవుతుంది, చూసుకొని వేసుకోవాలి. నాకు ఈ టెక్నిక్ సరిపోతుందని నేను షాంపూ బేస్ వేయటం ఆపేసాను. షాంపూ బేస్ వేసిన తర్వాత 2 days అలాగే ఉంచాలి. ఉంచితే కొంచెం థిక్నెస్ అవుతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూసారా, ఇంకా బాటిల్స్లోకి నింపుతున్నాను. షాంపూ అంతా బాటిల్స్లో పోస్తే స్టిక్కర్స్ అంటించాను. ఎవరికైనా కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి. బాటిల్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా సపోర్ట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.